ఈనాటి మన లోతైన విశ్లేషణకు అందరికీ స్వాగతం. ఈరోజు మనం అంతర్జాతీయ కార్మిక సంస్థ అంటే ఐఎల్ఓ గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. ఇది ఐక్యరాజ్యసమితి కింద పనిచేసే ఒక చాలా కీలకమైన సంస్థ అని చెప్పాలి. అవును, నిజమే. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం దాని నిర్మాణం, లక్ష్యాలు, అసలదెలా పనిచేస్తుంది, దాని చరిత్ర ఇవన్నీ చూద్దాం. ముఖ్యంగా కార్మిక ప్రపంచంలో న్యాయం, వాళ్ల రక్షణ, అవకాశాలు వీటిపై దృష్టి పెడుతుంది కదా. ఖచ్చితంగా. 1919లో మొదలైందిది. దీనికో ప్రత్యేకత ఉంది అంటున్నారు. అంటే ప్రభుత్వాలు, యజమానులు, కార్మికులు ముగ్గురూ కలిసి పనిచేసే ఒకే ఒక్క యుఎన్ ఏజెన్సీ ఇదేనట. అవునవును, అదే దాని విశిష్టత, త్రైపాక్షిక నిర్మాణం అన్నమాట. మరి ఈరోజు ఆ నిర్మాణం ఎలా పనిచేస్తుంది, అసలు దాని ప్రాముఖ్యత ఏంటి, కొంచెం వివరంగా తెలుసుకుందాం. తప్పకుండా. అసలు ఐఎల్ఓ ఏర్పాటు వెనుకున్న ఆలోచనే చాలా ప్రాథమికమైనది, శక్తివంతమైనది కూడా. అంటే శాశ్వత ప్రపంచ శాంతి కావాలంటే దానికి సామాజిక న్యాయమే పునాది అని ఐఎల్ఓ రాజ్యాంగం మొదట్లోనే స్పష్టం చేస్తుంది. ఓహో, అలాగా? అవును. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అన్యాయమైన పని పరిస్థితులు అంటే కష్టం, లేమి ఇవన్నీ ప్రపంచ శాంతికి, సామరస్యానికి ప్రమాదమని గుర్తించారు. వాటిని మెరుగుపరచడమే ఐఎల్ఓ ముఖ్య ఉద్దేశం. అంటే ఉదాహరణకు పని గంటలు నియంత్రించడం, నిరుద్యోగం తగ్గించడం, సరైన జీతమివ్వడం, కార్మికుల రక్షణ ఇలాంటివన్నీ ఇందులో భాగమేనా? అన్నీనో మీరు చెప్పినవి. ఇంకా బాల కార్మిక వ్యవస్థ తీసేయడం, సమాన పనికి సమాన వేతనం, సంఘాలు పెట్టుకునే స్వేచ్ఛ ఇవన్నీ చాలా ముఖ్యమైన అంశాలు. సరే. వీటన్నిటినీ సాధించడానికి ఐఎల్ఓ గౌరవప్రదమైన పని అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది. డీసెంట్ వర్క్ అంటారు కదా. డీసెంట్ వర్క్ విన్నాను. అంటే ఉత్పాదకతతో కూడిన పని ఉండాలి, దానికి తగ్గ న్యాయమైన ఆదాయం రావాలి, పనిచేసే చోట భద్రత ఉండాలి, సామాజిక రక్షణ, వ్యక్తిగతంగా ఎదగడానికి అవకాశాలుండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా కార్మికులను ప్రభావితం చేసే నిర్ణయాల్లో వాళ్లకీ భాగస్వామ్యం ఉండాలి. ఇది చాలా ముఖ్యం కదా. అవును, ఇది పేదరిక నిర్మూలనకు, న్యాయమైన గ్లోబలైజేషన్కు కూడా చాలా కీలకం. ఇప్పుడు దీన్ని ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఎస్డీజీస్ అంటారు కదా. అవును, ఎస్డీజీస్ అందులో కూడా ఒక ముఖ్య భాగంగా చేర్చారు. ఇంత పెద్ద లక్ష్యాలున్నాయి, మరి వీటిని సాధించడానికి ఆ త్రైపాక్షిక నిర్మాణం ఎలా పనిచేస్తుంది, దాని అంగాలేంటి? మంచి ప్రశ్న. ఐఎల్ఓ ప్రధానంగా 3 అంగాల ద్వారా పనిచేస్తుంది. చెప్పండి. ఒకటి, అంతర్జాతీయ కార్మిక సదస్సు, ఐఎల్సి అంటారు. ఇది ప్రతి ఏటా జరుగుతుంది. దీన్ని మనం ప్రపంచ కార్మిక పార్లమెంట్ అని కూడా అనుకోవచ్చు. ఓ, పార్లమెంట్ లాగానా? అవును, దాదాపుగా. వేలాది మంది ప్రతినిధులు వస్తారు, ప్రభుత్వాల నుండి, యజమానుల నుండి, కార్మికుల నుండి. ఇక్కడే అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలు అంటే ఒడంబడికలు, సిఫారసులు వీటిని చర్చించి ఆమోదిస్తారు. ఆమోదించడమే కాకుండా సభ్యదేశాలు వీటిని ఎంత బాగా అమలు చేస్తున్నాయో కూడా సమీక్షిస్తారు. సరే, ఇది మొదటిది. మరి రెండవది పాలక మండలి, గవర్నింగ్ బాడీ జీబీ. ఇది ఐఎల్ఓకి కార్యనిర్వాహక అంగం లాంటిదనమాట. అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ. అవును, సంవత్సరానికి 3 సార్లు సమావేశమవుతారు. పాలసీ నిర్ణయాలు తీసుకోవడం, బడ్జెట్ ఆమోదించడం, డైరెక్టర్ జనరల్ను ఎన్నుకోవడం ఇవన్నీ వీరి పనే. ఇందులో ఎంతమంది ఉంటారు? ఇందులో మొత్తం 56 మంది సభ్యులు, 28 ప్రభుత్వాల ప్రతినిధులు, 14 యజమానుల ప్రతినిధులు, 14 కార్మికుల ప్రతినిధులు. త్రైపాక్షిక నిష్పత్తి ఇక్కడ కూడా ఉందన్నమాట. అవును. ఇంకో విషయమేంటంటే పారిశ్రామికంగా ముఖ్యమైన 10 దేశాలకు ఇందులో శాశ్వత సభ్యత్వం ఉంది. మన భారతదేశం కూడా 1922 నుండి ఈ 10 దేశాల్లో ఒకటిగా ఉంది. అదా విషయం. అంటే మన దేశానికి మొదట్నుంచి ప్రాముఖ్యత ఉందన్నమాట. ఖచ్చితంగా. ఇది చాలా ముఖ్యం. ఇక 3వ అంగం చెప్పండి. అంతర్జాతీయ కార్మిక కార్యాలయం. ఇది జెనీవాలో ఉన్న శాశ్వత సచివాలయం, అంటే సెక్రటేరియట్. ఓకే. రోజువారీ పనులు, పరిశోధన, సమాచారం ప్రచురించడం, సభ్య దేశాలకు టెక్నికల్ సహాయం అందించడం ఇవన్నీ ఈ ఆఫీస్ చూసుకుంటుంది. పాలకమండలి, డైరెక్టర్ జనరల్ పర్యవేక్షణలో ఇది నడుస్తోంది. అంటే ఈ 3 అంగాలు కలిస్తేనే ఐఎల్ఓ పూర్తి వ్యవస్థ అన్నమాట. అవును. ఈ త్రైపాక్షిక విధానం వల్ల కొన్నిసార్లు చర్చలు కొంచెం నెమ్మదిగా సాగవచ్చు, లేదా సంక్లిష్టంగా అనిపించవచ్చు. కాని దానివల్ల తీసుకున్న నిర్ణయాలకు విస్తృతమైన అంగీకారం, చట్టబద్ధత లభిస్తాయి. అది ముఖ్యం. నిజమే.
ఈ నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంది. మరి ఈ సంస్థ దాదాపు 100 ఏళ్లకు పైగా ఉంది కదా, దాని ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన మైలురాలేమైనా ఉన్నాయా? ఉన్నాయండి, తప్పకుండా. 1919లో వెర్సాయిల్స్ ఒప్పందంలో భాగంగా ఏర్పడిందని చెప్పాను గదా, అది మొదటి అడుగు. అవును. ఆ తర్వాత 1944లో ఫిలడెల్ఫియా ప్రకటన అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలోనే ఈ ప్రకటన ఐఎల్ఓ ప్రాథమిక సూత్రాలను మళ్లీ గట్టిగా చెప్పింది. ముఖ్యంగా కార్మికుడు ఒక వస్తువు కాదు, లేబర్ ఈజ్ నాట్ ఎ కమోడిటీ అనే సూత్రాన్ని బలంగా నొక్కి చెప్పింది. అబ్బా, అది చాలా శక్తివంతమైన వాక్యం కదా, కార్మికుడు వస్తువు కాదు అని. నిజంగా అది కార్మిక హక్కుల చరిత్రలోనే ఒక మైలురాయి. తర్వాత 1969లో ఐఎల్ఓ 50వ వార్షికోత్సవం సందర్భంగా నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చింది. నోబెల్ శాంతి బహుమతా? దేనికి? ప్రపంచవ్యాప్తంగా కార్మికుల మధ్య సోదరభావాన్ని పెంచినందుకు, యజమానుల మధ్య సహకారాన్ని ప్రోత్సహించినందుకు, మొత్తంగా సామాజిక న్యాయానికి కృషి చేసినందుకు ఇచ్చారు. గొప్ప విషయం. ఇందాక భారత్ గురించి ప్రస్తావించారు. భారత్కి ఐఎల్ఓకి మధ్య సంబంధం ఇంకాస్త వివరిస్తారా? ఓ తప్పకుండా. భారత్ ఐఎల్ఓ వ్యవస్థాపక సభ్యదేశాల్లో ఒకటి. అది మొదట్లోనే చెప్పుకున్నాం. అవును. 1922 నుండి పాలక మండలిలో శాశ్వత సభ్యత్వమని కూడా. అవును. అంతేకాదు, మొట్టమొదటి ఐఎల్ఓ ఆఫీసులో ఒకటి 1928లోనే ఢిల్లీలో ప్రారంభమైంది. అప్పట్నుండేనా? అవును. ఇకపోతే భారత్ ఇప్పటివరకు 45 ఐఎల్ఓ ఒడంబడికలను ఆమోదించింది. సంఖ్య కంటే కూడా ముఖ్యంగా బలవంతపు చాకిరీ, బాలకార్మిక నిర్మూలన, పని ప్రదేశంలో భద్రత ఇలాంటి కీలక రంగాలలో మన దేశ చట్టాలు రూపొందించడంలో, వాటిని మెరుగుపరచడంలో ఐఎల్ఓ ప్రమాణాలు, వాళ్ల టెక్నికల్ సహాయం చాలా ఉపయోగపడ్డాయి. అంటే మన కార్మిక చట్టాలపై ఐఎల్ఓ ప్రభావం బాగానే ఉందన్నమాట. గణనీయంగా ఉంది. కాబట్టి మొత్తం మీద చూస్తే అంతర్జాతీయ కార్మిక సంస్థ అనేది ప్రపంచవ్యాప్తంగా సామాజిక న్యాయం, గౌరవప్రదమైన పని, వీటిని ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు, యజమానులు, కార్మికులు ఈ ముగ్గురి మధ్య సహకారంతో పనిచేసే ఒక అసాధారణమైన 100 ఏళ్లకు పైబడిన చరిత్ర ఉన్న సంస్థ అని మనం చెప్పొచ్చు. సరిగ్గా చెప్పారు. దాని పని అంతర్జాతీయ ప్రమాణాలు పెట్టడం దగ్గర్నుంచి వాటిని ఆచరణలో పెట్టడానికి సభ్యదేశాలకు సహాయం చేయడం వరకు చాలా విస్తృతమైనది. భారత్ లాంటి దేశాలు మొదట్నుంచి ఇందులో క్రియాశీలక పాత్ర పోషించాయి. నిజంగా ఆలోచింపజేసే విషయాలు చెప్పారు. ముగించే ముందు ఒక ప్రశ్న. ఇప్పుడు పని స్వభావం చాలా వేగంగా మారిపోతోంది కదా. గిగ్ ఎకానమీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివన్నీ వస్తున్నాయి. అవును, పెద్ద మార్పులే వస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో శతాబ్దపు నాటి ఐఎల్ఓ లక్ష్యాలు, ముఖ్యంగా ఆ త్రైపోక్షిక నిర్మాణం, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవటానికి ఎలా మారాలి, ఎలా అనుగుణంగా ఉండగలవు అంటారు? ఇది బహుశా మనం ఆలోచించాల్సిన విషయమేమో. ఖచ్చితంగా. అది ఇప్పుడు అందరి ముందున్న పెద్ద ప్రశ్న. కాలానికనుగుణంగా మారడం ఏ సంస్థకైనా అవసరం, ఐఎల్ఓకి కూడా.